హాయ్ గైస్, ఇవాళ మనం బేసిక్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టేబుల్స్ అంటే ఏంటి, రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ అన్నది ఏంటంటే ఒక డేటాని రోస్ని కాలమ్స్లో అరేంజ్ చేయడాన్ని మనం టేబుల్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అంటే కస్టమర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ, లేదా ప్రోడక్ట్స్, ఆర్డర్స్, ఇలా. అండ్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఏమేమి ఉంటాయి, ర్యాంక్స్, గ్రేడ్స్, రోల్ నెంబర్స్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ టేబుల్లోకి వస్తాయి. నెక్స్ట్ రో అంటే ఏంటంటే సింగిల్ రికార్డ్ ఆర్ ఎంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఏజ్, ఇవన్నీ కూడా మనకి రికార్డ్స్ అన్నమాట, అవి రోస్లో ఉంటాయి. నెక్స్ట్ కాలమ్ని ఫీల్డ్ అని కూడా పిలవచ్చు. సో ఇదేంటంటే స్పెసిఫిక్ యాట్రిబ్యూట్ని మనం కాలమ్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ టేబుల్లో మనకి నేమ్, ఏజ్, ఇలా ఇవి స్పెసిఫిక్గా కావాలనుకున్నప్పుడు కాలమ్ అన్నది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ క్రియేటింగ్ ఏ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ డేటాబేస్ నేమ్. ఇక్కడ మనం ఏదైతే డేటాబేస్ ఇచ్చుకుంటున్నామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ లేదా స్కూల్ స్టూడెంట్స్ యొక్క డేటాబేస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో స్కూల్ డేటాబేస్ అని చెప్పి. అండ్ క్రియేట్ చేసిన డేటాబేస్ని ఎలా యూజ్ చేయాలి, ఇది యూజ్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటూ యూజ్ డేటాబేస్ నేమ్. మనకు డేటాబేస్ నేమ్తో క్రియేట్ చేసుకున్నాం, స్కూల్ డేటాబేస్ అని చెప్పి క్రియేట్ చేసుకున్నాం కాబట్టి అదే డేటాబేస్తో మనం యూజ్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం ఎలా చేయాలో. సో సెర్చ్ బార్లోకి వెళ్ళి ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఓపెన్ చేసుకుని కనెక్ట్ కనిపిస్తుంది కదా, కనెక్ట్ పైన క్లిక్ చేసుకుంటే మనకి పాపప్ బాక్స్ అన్నది వస్తుంది. సో కనెక్ట్. సో మనం ఇప్పుడు క్వెరీ రాయాలనుకుంటాం కాబట్టి కొత్త క్వెరీ, న్యూ క్వెరీని క్లిక్ చేస్తే మనకి ఈ ఎస్క్యూఎల్ విండో అన్నది ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న డేటాబేస్ నేమ్స్. మనం ఇక్కడ డేటాబేస్ క్రియేట్ చేసుకుంటాం కదా, అప్పుడు ఆ నేమ్ అన్నది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకుందాం. సో మనం డేటాబేస్ అనేది క్రియేట్ డేటాబేస్ ఎంప్లాయీ డేటాబేస్ అని చెప్పి క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఎగ్జిక్యూట్ కనిపిస్తుంది. సో ఎగ్జిక్యూట్ క్లిక్ చేస్తే మనకి కింద కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో కంపైలేషన్ అన్నది ఎలాంటి ఎర్రర్ అన్నది లేదు. సో నెక్స్ట్ డేటాబేస్ని యూజ్ చేసుకోవాలి కదా, యూజ్ డేటాబేస్. ఏ డేటాబేస్ మనం క్రియేట్ చేసుకున్నది, ఎంప్లాయ్ డేటాబేస్. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అయింది. ఇప్పుడు మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి. సో దాని యొక్క సింటాక్స్ క్రియేట్ టేబుల్. మనం టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం కదా, టేబుల్ నేమ్ అంటే స్టూడెంట్స్ టేబులా, ఎంప్లాయీ టేబులా, లేదా ఇంకా వేరే ఏదైనా టేబులా, అవన్నీ. సో మనకి ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ అంటే ఎంప్లాయీకి సంబంధించిన ఎంప్లాయీ ఐడి, అదేంటి ఎంప్లాయీ ఐడి అనేది ఏంటి, ఇంట్. నెక్స్ట్ ఈమెయిల్, ఎంప్లాయీకి నేమ్, ఈమెయిల్, అలా మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాం. స్టూడెంట్ ఐడి ఉంటుంది, ఐడి వచ్చేసి మనకి ఇంటీజర్ వాల్యూ. నెక్స్ట్ నేమ్ వచ్చేసరికి క్యారెక్టర్స్ కాబట్టి ఒక మ్యాక్సిమం లెంత్ 50 తీసుకున్నాం అనుకో. సో లాంగ్ నేమ్ అన్నా సరే అది మనకి క్యారెక్టర్స్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి ఇంటీజర్ వాల్యూ, సో ఇంట్. గ్రేడ్ వచ్చేసరికి ఎందుకు వేర్క్యార్లో తీసుకున్నాము, వేర్క్యార్లో ఎందుకు తీసుకున్నామంటే ఇది సమ్టైమ్స్ క్యారెక్టర్స్లో ఉండొచ్చు లేదా వాల్యూలో కూడా ఉండొచ్చు. క్రియేట్ టేబుల్ సింటాక్స్ ఏంటి, క్రియేట్ టేబుల్ నేమ్. సో మన టేబుల్ వచ్చేసి ఎంప్లాయీస్.
క్రియేట్ చేసుకున్నాం. ఓపెన్. ఇప్పుడు ఇందులో మనం వాల్యూస్ ఇచ్చుకోవాలి. ఎంప్లాయ్ ఐడి. ఎంప్లాయ్ ఐడి వచ్చి మనకి ఏంటి, ఇంటీజర్ వాల్యూ. సో ఎంప్లాయ్ ఐడి అనేది మనకి ప్రైమరీ కీగా ఇక్కడ మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఫస్ట్ నేమ్. ఎంప్లాయ్ యొక్క ఫస్ట్ నేమ్ ఏంటన్నది. ఫస్ట్ నేమ్ ఎందులో ఉంటుంది, వేర్ క్యార్. లెంత్ వచ్చి 50 తీసుకుంటాము. నెక్స్ట్ లాస్ట్ నేమ్ వేర్ క్యార్ లెంత్ 50. నెక్స్ట్ వచ్చి డిపార్ట్మెంట్, అంటే వాళ్ళు ఐటీ డిపార్ట్మెంటా హెచ్ఆర్ డిపార్ట్మెంటా, ఇవి ఇందులో తీసుకుంటాం. సో డిపార్ట్మెంట్ కూడా మనకి వేర్ క్యార్. నెక్స్ట్ శాలరీ. ఎంప్లాయ్ యొక్క శాలరీ. డెసిమల్లో ఇచ్చుకుంటున్నాం మన శాలరీ వచ్చేసి. నెక్స్ట్ ఇంకేముంటాయి, జాయినింగ్ డేట్. ఎంప్లాయ్ యొక్క జాయినింగ్ డేట్ ఎప్పుడు. సో డేట్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. క్లోజ్. ఇప్పుడు మనం టోటల్ ఈ టేబుల్ని క్రియేట్ చేసి రాసాం కదా, ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రైమరీ స్పేస్. ఓకే, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ మనం కామా ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయింది కదా. నెక్స్ట్ ఇన్సర్టింగ్ డేటా ఇంటూ టేబుల్స్. డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి టేబుల్స్లో మనం ఇందాక క్రియేట్ చేసుకున్నాం. అంటే స్టూడెంట్ ఐడిని ఎలా ఇన్సర్ట్ చేయాలి, నేమ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఏజ్ అండ్ గ్రేడ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అన్నది ఈ ఇన్సర్ట్ ఇంటూ అనే కమాండ్ని యూజ్ చేసుకుంటూ మనం వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. మన టేబుల్ నేమ్ అని క్రియేట్ చేసుకున్నాం, స్టూడెంట్స్ అని క్రియేట్ చేసుకున్నాం. సో స్టూడెంట్స్ కాలమ్ 1 కాలమ్ 2. స్టూడెంట్స్ సంబంధించిన ఏంటి, స్టూడెంట్ ఐడి, నేమ్, ఏజ్, గ్రేడ్, ఇవి కాలమ్స్ అవుతాయి. సో వాల్యూస్ వచ్చేసరికి ఫస్ట్ కాలమ్ ఏంటి, స్టూడెంట్ ఐడి. సో 1. నెక్స్ట్ నేమ్ తీసుకున్నాం, నేమ్ రవి, అలా ఏజ్ 15. సో ఇలా వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో టేబుల్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. సో చూడండి, ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ అండ్ జాయినింగ్ డేట్. సో మనకి టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకున్నాం. ఇన్సర్ట్ ఇంటూ మన టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయీస్ టేబుల్. ఎంప్లాయీస్ ఏమేమి వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకోవాలి, ఎంప్లాయ్ యొక్క ఐడి కామా, నెక్స్ట్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్, నెక్స్ట్ డిపార్ట్మెంట్, salary and joining date. సో మన కాలమ్స్ వచ్చేసి ఇవి. ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ ఈ కాలమ్స్లోకి మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. అంటే వాల్యూస్. సో వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఎంప్లాయీ ఐడి 101 సంథింగ్ ఏదో ర్యాండమ్గా, నేమ్ కాబట్టి కొటేషన్స్ జాన్, ఫస్ట్ నేమ్ వచ్చి జాన్, సెకండ్ నేమ్ వచ్చి జో కామా, నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి హెచ్ఆర్ డిపార్ట్మెంట్,
నెక్స్ట్ శాలరీ 50,000. Joining date 05/01/2022. It's random date. నెక్స్ట్ కామా, సేమ్ ఇలానే అన్ని వాల్యూస్ మనం ఇచ్చుకోవాలి. Finance. సో మనం వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఈ కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇన్సర్ట్. సో 5 rows ఎఫెక్టెడ్ అంటే ఏంటంటే 5 rows మనకు క్రియేట్ అయినాయి. సో ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. చెక్ చేయడానికి టేబుల్ మొత్తం చెక్ చేసుకోవడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో మనకి టేబుల్ అనేది క్రియేట్ అయింది. 5 ఎంప్లాయీస్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిపార్ట్మెంట్, వాళ్ళ యొక్క శాలరీ అండ్ జాయినింగ్ డేట్. నెక్స్ట్ బేసిక్ సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మనం స్పెసిఫిక్గా మనకి ఈ కాలం కావాలి లేదా మనకి టేబుల్ అంతా రిప్రజెంట్ చేయాలి, రిట్రీవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అన్నది యూస్ చేసుకుంటాం. సో సెలెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 అంటే మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి స్టూడెంట్ ఐడి నేమ్ ఫ్రమ్ టేబుల్ స్టూడెంట్స్ మనకి ఇది కావాలి. ఇది కావాలనుకున్నప్పుడు సెలెక్ట్ నేమ్ ఏజ్ ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్ అని చెప్పించుకో. నెక్స్ట్ ఇది చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే ఏంటంటే టోటల్ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ని ఈ రిప్రజెంట్ చేస్తుంది. స్టార్ అనేది మొత్తం అన్ని కాలమ్స్ని మనకి రిప్రజెంట్ చేసి చూపిస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ స్పెసిఫిక్ కాలమ్స్ సేమ్ ఇందాక పైన అనుకున్నట్టు మనకి ఓన్లీ ఈ టేబుల్లో స్టూడెంట్స్ ఐడిని నేము కావాలి మనకు అంతే. సో అప్పుడు స్టూడెంట్ ఐడి నేమ్ ఫ్రమ్ టేబుల్ స్టూడెంట్స్ అని చెప్పి మనం తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ సెలెక్ట్ విత్ డిస్టింక్ట్. డిస్టింక్ట్ ఏంటంటే యూనిక్గా వాల్యూస్ని మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏజ్ అనేవి
స్టూడెంట్ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయి. అండ్ నేమ్ రిపీట్ అవ్వచ్చు, రవి సంథింగ్ రాజు అలా రిపీట్ అవ్వచ్చు. సో రవిని 2 టైమ్స్ ఉండొచ్చు, రాజు 2 టైమ్స్ ఉండొచ్చు. సో మనకి అది యూనిక్గా ఉన్న క్యారెక్టర్స్ని ఇది తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఐడి, నేమ్, గ్రేడ్స్. నేమ్స్ అన్నీ యూనిక్గానే ఉన్నాయి. గ్రేడ్స్ వచ్చేసరికి రిపీట్ అయింది. సో ఏ గ్రేడ్ బి రిపీట్ అయింది. సో మనకి ఇక్కడ క్వెరీ అన్నది రాసుకున్నాం. సెలెక్ట్ డిస్టింక్ట్ గ్రేడ్ ఫ్రమ్ ఏ టేబుల్. మనం ఏ టేబుల్ ఇది? స్టూడెంట్స్ టేబుల్. సో క్వెరీ రాసుకున్న తర్వాత దాని యొక్క అవుట్పుట్ ఏంటంటే యూనిక్గా ఉన్న వాల్యూస్ ఏబిసి అని చెప్పి మనకి కనిపిస్తున్నాయి కదా. సో ఇది థియరిటికల్గా ఎస్క్యూఎల్ యొక్క బేసిక్స్. సో సెలెక్ట్ స్టేట్మెంట్ టోటల్ టేబుల్ రావాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని చెప్పాం కదా. మనకి ఓన్లీ స్పెసిఫిక్ కాలం రావాలన్నా లేదా ఎంప్లాయీస్ నుంచి స్పెసిఫిక్గా డేటా రావాలంటే సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా రాసుకోవాలంటే సెలెక్ట్, ఇది మొత్తం ఓన్లీ మనకి స్పెసిఫిక్ కాలమ్స్ మాత్రమే కావాల్సినప్పుడు సెలెక్ట్ ఫస్ట్ నేమ్ కామా ఇంకొకటి డిపార్ట్మెంట్ తీసుకున్నాం. డిపార్ట్మెంట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే ఎంప్లాయీస్. సో ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సెమీకోలన్ ఎగ్జిక్యూట్. సో మనకు ఓన్లీ ఫస్ట్ నేమ్ డిపార్ట్మెంటే కావాలని చెప్పి అనుకున్నాం కాబట్టి అవే వచ్చినాయి. నెక్స్ట్ క్వెరీ వచ్చేసరికి సెలెక్ట్ అంటే ఏంటంటే ఓన్లీ మనకి ఎంప్లాయీస్లోని ఓన్లీ ఐటీ డిపార్ట్మెంట్ వల్లే కావాలి. సో సెలెక్ట్ ఎంప్లాయీస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో మనకి డిపార్ట్మెంట్ నుంచి ఐటీ ఉన్న ఫీల్డ్ ఉన్న వాళ్ళే కావాలి కాబట్టి వేర్ క్లాస్ అనేది యూజ్ చేసుకోవాలి. వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐటీ ఉన్న వాళ్ళు కావాలి కాబట్టి ఐటీ. సో ఇప్పుడు ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మనకి డిపార్ట్మెంట్ ఐటీ ఉన్న వాళ్ళు ఎవరు? బ్రౌన్ స్టార్క్ అనే అతను ఐటీ డిపార్ట్మెంట్కి చెందిన అతను కాబట్టి అది వచ్చింది మనం. నెక్స్ట్ శాలరీ 50,000 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకున్నాం. సో క్వెరీ రాద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీస్. సో సేమ్ వేర్ క్లాస్ యూస్ చేసుకోవాలి. వేర్ క్లాస్. సో శాలరీ గ్రేటర్ దాన్ కాబట్టి మనకి 50,000 కాబట్టి శాలరీ గ్రేటర్ దాన్ 50,000. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఇక్కడ ఎవరున్నారు? 50 గ్రేటర్ దాన్ 55,000 అండ్ 65,000. ఎవరు? రవి అండ్ సూర్యకిరణ్. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్, టెలిగ్రామ్ లింక్, ఇంకా ఇన్స్టా యొక్క పేజ్ లింక్ ఇవన్నీ పెట్టాము. సో అవి కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.